హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్వామి రచ్చ యూట్యూబ్ ఛానల్. మీ అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. ముఖ్యంగా నా ఫాలోవర్స్కు, నా వీడియో చూసి నాకు సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి మహాశివరాత్రి శుభాకాంక్షలు. అయితే ఈరోజు తిగుల్ గ్రామంలో శివరాత్రి ఉత్సవాలు అయితే ఒక్కరోజు కాదు, 2 రోజులు కాదు, ఏకంగా 3 రోజులు మహాశివరాత్రి ఉత్సవాలు అయితే జరుగుతాయి. ఈరోజు ఇక్కడ మీకు కనిపిస్తున్న పార్వతీదేవి టెంపుల్ మహా పవిత్రమైనది, చరిత్రాత్మకమైనది, చాలా పురాతనమైన టెంపుల్ అయినప్పటికీ కూడా మహాశివరాత్రి రోజు చాలామంది అంటే చుట్టుపక్కల ఉన్న విలేజ్ల వాళ్ళందరూ వచ్చి ఈ పార్వతీదేవి టెంపుల్ దగ్గర దర్శించుకోవడం జరుగుతుంది. దీని పక్కనే ఉన్న కోనేరు ఇది. ఇక్కడ ఉన్న కోనేరు మహాశివరాత్రి రోజున ఇక్కడ నుంచి వాటర్ తీసుకొని వెళ్ళి శివలింగానికి అయితే పోయడం జరుగుతుంది. ఇప్పుడు అనివార్య కారణాల వల్ల ఆ వాటర్ ఇంకిపోవడంతో పక్కన ఒక బోరేసారు. అక్కడ నుంచి వాటర్ తీసుకొని శివలింగానికి అయితే పోయడం జరుగుతుంది. ఇప్పుడు అంతకుముందుకైతే చరిత్ర పూర్వకాలంలో ఇక్కడ నుంచే వాటర్ తీసుకొని శివలింగానికి అయితే పోయడం జరిగింది. ఇది కట్టడాలు కూడా నిజానికి కూడా చాలా బాగా కట్టారు. చూడండి మీరే ఈ కోనేరు ఎంత బాగా కట్టారో. అయితే ఇక్కడ ఎన్ని సంవత్సరాలకు ఓన్లీ ఈ సంవత్సరం మాత్రం ఈ విలేజ్లో శివరాత్రి ఫెస్టివల్ మాత్రం చాలా ఒక గొప్పగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే మహాశివుని విగ్రహం అయితే ప్రతిష్ఠించారు. ఈ విగ్రహాన్ని చూస్తుంటే ఏకంగా ఆ మహాశివుడే ఇక్కడికి వచ్చి ప్రత్యక్షమైనట్టు అయితే కళ్ళకు కనిపించేటట్టు ఆ విగ్రహాన్ని అయితే పెట్టారు. నిజానికి కూడా అల్టిమేటు. ఆ విగ్రహం చూస్తుంటే గూబ్స్ బాంబ్స్ వచ్చినాయి. నిజంగా ఆ పరమశివుడే మన ముందుకు వచ్చి కూర్చున్నట్టు ఉన్నాడు ఆ విగ్రహం చూస్తుంటే. అయితే స్టార్టింగ్ మీకు చెప్పాను కదా, శివరాత్రి ఉత్సవాలు 3 రోజులని. అయితే ఈరోజు సాయంత్రం నుంచి ఎడ్ల కాండ్లతోని, మరి ఎడ్ల కాండ్లు ఉంటాయి. లాస్ట్లో ఒక ఎడ్ల బండిల చేనేత వస్త్రాలతోని శాలోళ్ళు అమ్మవారికి చీరను వేయడం జరుగుతుంది. విలేజ్ ఎండింగ్ నుంచి పార్వతీదేవి టెంపుల్ పోయేంత వరకు అమ్మవారికి మాత్రం చీరను వేస్తారు. రేపు ఉదయం పార్వతీ పరమేశ్వరుని కళ్యాణం అయితే జరుగుతుంది. కళ్యాణ అనంతరం వీరభద్ర వస్త్రాయం ఉంటుంది. దాని తర్వాత అగ్గిగుండాలు దొక్కడం జరుగుతుంది. అగ్గిగుండాల అనంతరం అమ్మవారికి బియ్యం పోస్తారు. బియ్యం పోసిన తర్వాత నంది వాహనాలు ఉంటుంది. ఆ రోజు సాయంత్రం అయితే ఎడ్ల బండ్లతోని ప్రతి ఒక్క రైతు ఆ ఎడ్ల బండిని కట్టి ఊరు మొత్తానికి ఊరేగించుకుంటూ డప్పు సప్పుడులతో, పోతురాజుల ఆటలతో పార్వతీ పరమేశ్వరుని గుడి దగ్గరికి అయితే చేరుకుంటారు. అనంతరం భాగవతము, ఇవన్నీ జాతర 3 days ఇవన్నీ సెలబ్రేషన్ చేస్తారు. మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇదంతా ఏరియా ఇక్కడ భాగవతం ఆడే సమయంలో ఫుల్ ప్యాక్ అయిపోతారు. ఇదంతా ఆనాటి నుంచి ఇప్పటి వరకు కూడా భాగవతం చెప్పేటంలో విలేజ్ నుంచి అందరూ ఇక్కడికి తరలి వచ్చి ఆ రోజు మాత్రం ఈ టెంపుల్ దగ్గర నిద్రనైతే చేయడం జరుగుతుంది. ఇది ఆనాడు నుంచి ఇప్పటి వరకు ఈ కంటిన్యూగా నడుస్తుంది. ప్రతి ఒక్కరు ఈ టెంపుల్ దగ్గరకు వచ్చి ఈ భాగవతము వింటూ ఇక్కడనే సేద తీర్చుకుంటారు. ఈ 3 రోజులు ఈ తిగుల్ విలేజ్లో శివరాత్రి ఉత్సవాలు అయితే జరుగుతాయి. చాలామంది ఇక్కడ చుట్టుపక్కల ఉన్న ఈ జగదేపూర్ మండలంలోని చుట్టుపక్కల ఉన్న చాలామంది ఈ తిగుల్ విలేజ్ టెంపుల్కు మాత్రం వచ్చి దర్శించుకుంటారు. చూడండి ఫ్రెండ్స్, ఓకే, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి. నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. బాయ్.